అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మరోసారి పదవి భయం పట్టుకుందా? మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే అభిశంసన తప్పదా? ట్రంప్ ఆందోళనకు కారణం ఏంటి? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మరోసారి అభిశంసన భయం పట్టుకుంది. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే తనపై అభిశంసన అభియోగాలు మోపే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టారు. డెమోక్రాట్లు మళ్లీ ప్రతినిధుల సభలో మెజారిటీ సాధిస్తే తనపై మూడోసారి అభిశంసన జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్ అప్రమత్తంగా ఉండాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. లేకపోతే కొన్ని ఎజెండాలు అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. నిజంగానే ట్రంప్ చెప్పినట్లు డెమోక్రాట్లు హౌసును గెలిస్తే ఖచ్చితంగా వాళ్లు ఇంపీచ్ చేస్తారు. దానికి ఏదో ఒక కారణం కనుక్కుంటారు. ఇప్పటికే ట్రంప్పై 2 సార్లు ఇంపీచ్మెంట్ ప్రక్రియ జరిగింది. కానీ సెనేట్ తీర్పుతో ఆయన పదవిలోనే కొనసాగారు. ఇలాంటి పరిస్థితి మూడోసారి కూడా రావచ్చని స్వయంగా ట్రంప్ అంచనా వేయడం అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హౌస్లో రిపబ్లికన్లకు ఉన్న మెజారిటీ స్వల్పమే. అమెరికా చట్టం ప్రకారం దేశద్రోహం, లంచం, ఇతర తీవ్రమైన నేరాలు, దుష్ప్రవర్తన వంటి ఆరోపణలపై అధ్యక్షుణ్ణి అభిశంసించే సర్వాధికారాలు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఉంది. 3/2 ఓట్లతో ఆయన్ను దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించవచ్చు. నవంబర్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలు, సెనేట్లోని 33 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మధ్యంతర ఎన్నికల్లో వైట్ హౌస్లో ఉన్న పార్టీకి ఓటమి సాధారణమనేది చరిత్ర చెబుతోంది. ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడు తన పార్టీకి మెజారిటీ తెచ్చిపెట్టలేదు. అందుకే హౌస్లో మెజారిటీ కాపాడుకోవాలని రిపబ్లికన్ సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. మూడోసారి ఇంపీచ్మెంట్ అవకాశాన్ని ట్రంప్ స్వయంగా ప్రస్తావించడంతో మిడ్ టర్మ్ ఎన్నికల హీట్ మరింత పెరిగింది. డెమోక్రాట్లు ఆ దిశగా నిజంగానే అడుగులు వేస్తారా, లేక ఇది కేవలం ఎన్నికల వ్యూహమా అనేది భవిష్యత్తులో తేలనుంది.